బావా నిజమైన ఆనందం సంతోషం మందులోనే ఉంది బావా. అది తెలియక మన ఇంట్లో వాళ్ళు గోలు పెట్టడం వల్ల ఈ రోడ్డు మీదకి వచ్చి తాగాల్సి వస్తుంది బావా. పట్టు బావ ఇది ఒకసారి అమ్మా ఏసై నమ్ముకుంటమ్మా. ఏసై మా జీవితాలు మార్చాడమ్మా. ఏసై నమ్ముకుంటమ్మా. ఏసై మా జీవితాలు మార్చాడమ్మా. ఇది నువ్వు తీసుకోండి బా. ఒక్కసారి మీ గుర్చేసుకొని తాగండి బా. అది మా ఇది ఓపెన్ చేయరా నువ్వు. ఇది కొత్తగా వచ్చింది అది బా. ఏసై నమ్ముకుంటమ్మా. అది మా జీవితం మార్చిన దేవుడు మీ జీవితం మారుస్తాడమ్మా. సార్ సార్ ఈ కనపడితే కాస్త చదవండి సార్. సార్ ఇది తీసుకోండి సార్. చాలా సార్ ఈ కనపడితే తీసి చదవండి సార్. మందు తాగుతూ ప్రశాంతంగా ఉందామా అని ఇంట్లో లేక ఇక్కడికి వస్తే మధ్యలో నీకోలే ట్రాప్. సార్ మందు కన్నా ఇది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది సార్. పోతావా పోవరా తగలాలంటే నీకు పోను ఎక్కడి నుంచే. సార్ మీరు తీసుకోండి సార్. ఏమరా ఎక్కడి నుంచి వెళ్తావా లేకపోతే ఉందా లేదా చంపేసి మందుతో నంచుకొని తినేస్తాను. సార్ అలా అనొద్దు సార్. సార్ ఒకప్పుడు నేను మీ బావా ఈడలా కాదు గాని 4 తగిలిస్తేనే ఈయన మారుతాడు బా. అంతే బా. మాటల్లో మారే రకాలు కాదు బాబు. నేను ఒకప్పుడు సార్ నేను దేవుడు నమ్ముకున్నాను సార్. సార్ నేను మీలో సార్ నేను మీలాగా చెడిపోయాను సార్. బాబు లేవు నీకు బాబు ఎవరు మీరు? వాళ్ళకి మీ గొడవ ఏంటి? సార్ గొడవ ఏమీ లేదు సార్. నేను ఏసైని అంగీకరించాను. నాలో ఉన్న ఆ మనశ్శాంతిని ఆయనకి చెప్తున్నాను సార్. వాళ్ళు దాన్ని అంగీకరించకుండా నన్ను కొట్టారు సార్. ఇంకా ఏ గొడవ అయితే ఏం లేదు సార్. అయ్యో బ్లడ్ కారిపోతుంది బాబు. మీరు ఎప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు చంపేస్తారు మిమ్మల్ని. సార్ ఎక్కడో చూసానే. ఎక్కడ చూసానబ్బా? ఏదో చూసిన ముఖంలాగే ఉంది. బా అన్నా ఆనందంగా పోగొట్టాడు. అన్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అన్నా అన్నా అయ్యో మన గని అన్నా. రే మీరేం చేశారో మీకు తెలుసా? మళ్ళీ ఈడెవుడురా. మీరు కొట్టింది ఎవరినో తెలుసా? ఇవరే ఎంతవరకు ఆడు ఇప్పుడు నువ్వు మధ్యలో నీ గోలేట్రా. మీరు కొట్టింది ఎవరినో తెలుసా? వాడు తోపా? అవునరా వాడు పెద్ద తోపే. వాడి తెలుసా? ఎవడురా వాడు? గనీబాయ్ రా. అసలు ఆ గనీబాయ్ అప్పుడు ఎలా ఉన్నాడో మీకు తెలుసా? మీకు చూపిస్తాను రండి. ఒక 3 సంవత్సరాల క్రితం ఏమైందంటే గనీబాయ్గా మారిన సోదరుగా మారిన ఈ యొక్క గిద్యోను పూర్వకాలంలో ఎలా ఉండేవారు 3 సంవత్సరాల క్రితం చూద్దాం. ఒక ఏరియాకి డాన్ గా బతికి ఆ యొక్క ఏరియాని తన యొక్క గుంపె పెట్టుకొని చాలా విధాలైనటువంటి మర్డర్లు చేస్తూ రకరకాల దందాలు చేస్తూ అనేక మంది కాళ్ళు చేతులు విరగొడుతూ ఆ ఏరియాకి పెద్ద డాన్ గా అవతరించి ఈ రోజు మీ ముందు ఉన్న గనీబాయ్. ఏందిరా మన ఏరియా అంతా గల్లీ అంతా నిండిపోయింది ఏందిరా జనాలతోని? అవునన్నా. అరే అప్పు చెప్పన్నా ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం లేదన్నా మనకు మామూలు వచ్చి కలిసి అడుగు వచ్చాం అందరం. మన బ్యాచ్ అంతా వచ్చామన్నా. చెప్పరా. చెప్పన్నా. ఏంద్రా ఎంతరా కలెక్షన్స్ ఈ మంత్? అన్నా 3,50,000 అన్నా. అరే చెప్పన్నా. 350 ఏంద్రా రౌండ్ ఫిగర్ లేకపోతే మనకి 3 లక్షలు క్యాష్ అన్నా. 50,000 కాళ్ళు చేతులు.
ఓ 50,000 కాలు చేతులా? అవునన్నా. ఎక్సలెంట్ రా. ఇద్దరా నాకు కలెక్షన్ అసలే కలెక్షన్ నువ్వు అంటే. అన్నా నువ్వు గ్రేట్ అన్నా. ఈ ఏపీలో నువ్వే పెద్ద తోపన్నా. మనల్ని మించిన తోడు ఇక్కడ ఎవడున్నాడు కబాస్? అన్నా, నీవు పోలీసులు అంటే నువ్వంటే భయం అన్నా. ఆడవరా ఒరేయ్ మన వాళ్ళందరూ వెళ్ళి కలెక్షన్ చేసుకుని రండి, వెళ్ళండి. అన్నా నువ్వు సూపర్ అన్నా. ఇన్ని మించిన లేడన్నా ఎవడెక్కడ. అది మనకు తెలుసురా. ఈ గల్లీలో మన పేరు చెప్తే హడల్. గ్రేట్ అన్నా, సూపర్. చిన్న పిల్లలు అన్నం తినబోతున్నా ఫోటోలు చూపిస్తున్నారా? అవునన్నా, ప్రతి ఒక్క ఇంట్లో నీ ఫోటో ఉందన్నా. అవునరా. గ్రేట్ అన్నా, గ్రేట్. ఏంద్రా రే కలెక్షన్ చేశారా మనోళ్ళు? రాజారావు ఏటైంది? ఏమిరా మా అన్నకే నీతులు చెప్తారా నువ్వు? ఎవడరా నువ్వు? గణీబాయ్ దేవుడా? అందరిలాగే గణీబాయ్ చనిపోతాడు, ఒకరోజు మట్టిలో కలిసిపోతాడు సార్. అన్నకే నీతులు చెప్తారా నువ్వు? అన్నా నీకు నీతి ఏంద్రా? అయ్యి నీకు నీతులు చెప్తానన్నా, మామూలు ఇవ్వట్లేదు. ఏంద్రా నా అడ్డలోకి వచ్చి? సార్ చాలా తప్పు సార్. మీ వల్ల ఎంతో మంది ఆడపిల్లలు ఏడ్చారు, ఎంతో మంది కుటుంబాలు ఏడ్చారు సార్. అరే సార్ మానేయండి సార్, చాలా తప్పు సార్. అరే అప్పో మనల్ని బాగానే మాట్లాడేట్రేడు అన్నా మనకి ఎవరి గల్లీలో వచ్చి మాట్లాడుతున్నా తెలుసురా? సార్ ఎంతైనా వడ్డీ మాత్రం నేను ఇవ్వను సార్. మొక్కడైనా చూడండి రా. రే మనోళ్ళని రండి, చంపెట్టు రండి. ఆగండ్రా. వీడికి ఎందుకురా మీరు? మన ఇంటి ఆడాలి చాలు. ఆడాలు వీడు మొక్కడైనా చూడండి అమ్మా. చెప్పండి అన్న. ఎవరు నువ్వు? గానీ పట్టుకుని ఎవరో తెలియదా? మాకున్న గని అన్న పేరు తలుసుకుంటే ప్రాణాలు తీసేస్తావరా? ఏం చేస్తున్నావు నువ్వు? మామూలు ఎవడానికి మాకు మా సమాధానం ఇస్తున్నావా? దేవుడు అంటావా? దేవుడు గొప్పవాడ మా గనా అందరూ ఇచ్చినప్పుడు నీకేం పంపుతుందా? ఎవరికి రూలు నీకో రూల్ ఎట్లా? అంటే ఏటనుకున్నావు నీకు తెలుసా? అమ్మా ఆపండి. ఆడేవాడు పాపన పోతున్నాడు, వదిలేయండి. ఏంద్రా వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం? అన్నా ఈ ఊర్లో ఒక ఫాస్ట్ వచ్చిందన్నా, వాళ్ళకి లేనిపోయిన మంచి మాటలన్నీ చెప్తానన్నా, మనకి అందువల్ల ఆడ అలా మాట్లాడతానన్నా. ఏంద్రా మన అడ్డకు వచ్చి మన దగ్గర అట్లా మాట్లాడుతున్నాడా? అవునన్నా. రేయ్ ఆ పాస్టర్ తీసుకురండి రా. రే తీసుకురండి ఆ పాస్టర్ని. పాస్టర్ బ్రతకాలం లేదా? నా అడ్డానికి వచ్చి నీ దందగిరేదిరా. ఏరా నీతులు చెప్తున్నావు? బాబు నేను చెప్పే వాళ్ళకి మంచి మాటలే బాబు, చెడ్డ మాటలు ఏమాత్రం కాదు బాబు. వాళ్ళ బతుకులు మార్చుకోమని చెప్తున్నాం బాబు. బాబు మీకు తెలియదు బాబు, మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఇంటి మాటలు మనకు చెప్తాను ఏంటన్నా బాబు. అరే అరే పాస్టర్, ఇప్పటికైనా మనసు మార్చుకుని గల్లీ దాటి వెళ్ళిపోరా, లేదంటే నా చేతిలో చస్తావు. బాబు
ఏమైపోయినా పర్లేదు బాబు. బాబు మీరు బాగుంటే చాలు బాబు. బాబు మీరు రక్షణ పొందండి బాబు. రక్షణ అంటారా? మనకి చెప్తాడు ఎవడన్నాడు? మన ఏరియాలోకి వచ్చి మనకు రక్షణ గురించి చెప్తాడేంట్రా? అవునా? రాయ్ వీడికి రక్షణ అంటే నేనైతే చూపిస్తా. ఇంకా భయపడవా? అరే నీకు ఒక ఛాన్స్ ఇస్తానంటారా పాస్టర్, ఇంకా భయపడతావా? భయపడవా? ఆ బైబిల్ విడిచిపెట్టి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. నీకు పిల్లం లేరురా? మా అన్నకి ఎదిరిస్తావు నువ్వు? బాబు ఏమన్నా బైబిల్ వదిలేయాలా? అవునరా, నా జీవితాన్ని మార్చిన ఈ బైబిల్ బాబు. ఒకప్పుడు నేను ఎలాంటి ఉన్నా తెలుసా? అనేక మంది జీవితాలతో ఆడుకున్నాను బాబు. అనేక మంది అమ్మాయిల జీవితాలు పాడు చేసిన జీవితం బాబు. బాబు అనేకమైన చాలా సినిమాలు చూసి పాడైపోయాను బాబు. చనిపోవలసిన స్థితిలో రక్షించిన ఈ బైబిల్ని వదిలి వెళ్ళిపోవాలా బాబు? అవసరమైతే ప్రాణాన్ని వదిలేస్తాను కానీ ఈ బైబిల్ వదలను బాబు. రేయ్ వీడి ప్రాణాలతో అంటే నేను ఏంటి చూస్తాడ్రా. బాబు నేను చనిపోయినా పర్లేదు. నా బాధ అంతా నేను చనిపోయినందుకు కాదు బాబు. మీరందరూ చనిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు బాబు. బాబు నరకమా అంట? నేను చనిపోతే బాబు యేసయ్యా, బాబు నేను చనిపోతే నా ఆత్మ యేసయ్య దగ్గర ఉంటుంది బాబు. మీరు చనిపోతే నరకానికి వెళ్ళకూడదు. నా బాధ అంతా మీకోసమే బాబు. మనం తీసుకెళ్తున్నాం నేను. యేసయ్యా, యేసయ్యా నిజమైన దేవుడు. యేసయ్య రక్షించమని. అరే వీడు ఇంకా ఏసై ఊపిరి ఉందా? ఈ పన ఊపిరి నేను తీస్తా. యేసయ్యా ఇది రక్షించండి. తీసుకెళ్ళరా? అరే ఎప్పుడు లేని పశ్చాత్తాపం నాకు కలుగుతున్నాడు ఉందరా. అరే అప్పు చెప్పరా అన్న? ఎందుకు నాకు చాలా బాధగా ఉందరా. అదేంటన్నా నీవు బాధపడ్డావేంటి? ఎంతమంది బాధ పెట్టావు? ఎంతమంది కన్నీళ్ళు కారణమైన నువ్వు ఏడడం బాధపడ్డావా? నేను నమ్మలేకపోతున్నా అన్న. లేదురా, ఇన్నాళ్ళు ఎవడైనా చనిపోతే అయ్యా బాబు నన్ను రక్షించు అని అనేవారు. కానీ ఈ పాస్టర్ ఒక్కడేనరా బాబు నీ బ్రతుకేమవుతుందో చూడు. అన్నా నీకు సూట్ కాదన్నా అది. అసలు నువ్వు ఎలాగా ఉన్నావు? అసలు ఏంటి నువ్వు మాట్లాడి నేను చచ్చిపో నాకు అనిపిస్తుంది అన్న. ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు? లేదురా, నాలో ఏదో తెలియని బాధ వెంటాడుతుందిరా. అన్నా వద్దన్నా, నువ్వు మారద్దన్నా. ఏ వద్దన్నా? నువ్వు అప్పుడు మాట గని కావాలి నాకు. లేదురా లేదురా, లేదన్నా చూడలేకపోతున్నా నేను. ఆ బాధ నన్ను వెంటాడుతుందిరా. వద్దనా పాత గని కావాలన్నా. ఆయన అన్నవారు నాకు గుర్తొస్తుంది. సార్ మీరు బ్రతకండి సార్ అని చెప్పాడు రా. పెట్టారా అన్నా? పాతి పెట్టాడన్నా. నేను తప్పు చేశానురా. అన్నా నీకు సూట్ కాదన్నా. లేదురా, నాకు సూట్ కాదు. ఏది సూట్ కాదంటే ఇలా మంటలు చేయడం నాకు సూట్ కాదని ఈ రోజు నేను తెలుసుకున్నాను రా. అన్నా నేను అసలు చూడలేకపోతే కానీ పాత గని కావాలన్నా. కానీ ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఆయన స్వరం వినపడుతుందిరా. ఇంకా నాకు ఆయన స్వరం వినపడుతుందిరా. ఇన్నాళ్ళు నేను ఎవరిని చంపినా వాళ్ళందరూ కూడా మమ్మల్ని రక్షించండి అని అన్నారు. కానీ ఈనాడు ఈ పాస్టర్ ఒక్కడే మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిరా. అవునన్నా ఎక్కడో నాకు బాధ కలుగుతుందిరా. అన్నా నువ్వు ఎక్కడ బాధపడతావు? వెంట మనిషి భయపడ్డాను కానీ నాకు బాధ అనిపిస్తుంది అన్నా. నీకోసం అతను అంత ఆలోచిస్తున్నారన్నా. రే ఇన్నాళ్ళు మనం చేసిన ఈ దందాగిరులు
ఈ మద్దర్లు, ఈ మానభంగాలు ఎన్నో చేశాం. అవునన్నా. ఇవన్నీ ఈ రోజు నుంచి మేము మనం విడిచిపెడదాంరా. అలాగన్నా. నాతో పాటు వస్తారా? వస్తామన్నా. అన్నా ఏరా రాజా, ఎంతమందిని మీరు ఏడిపించారు, అలాంటి ఇప్పుడు మీరు ఏడుస్తున్నారన్నా. నిజమే అన్నా. మేము కూడా మీతోనే విన్నాం. నిజమేరా, నిజమేరా. అరే మన ఆడబిడ్డలు రమ్మనంటరా. లేదురా, నాకు బాధగా ఉందిరా. ఇన్నాళ్ళు నేను చంపినప్పుడు నేను బాధ చూడలేదురా. అన్నా మేము కూడా పచ్చడి పడుతున్నామన్నా, మాకు కూడా బాధ ఉందన్నా. కానన్నా, నీ బాధపడకన్నా, ఉంటే పచ్చడి మామూలు రోజులు చేస్తుంటే లేదమ్మా, ఒక మాస్టర్ అన్యాయంగా నేను చంపేశాను తల్లి, అన్యాయంగా చంపేశాను. కొడుకు అంటే మాదిరి కూడా పశ్చాత్తాపం కదన్నా. కానీ మేము చెప్పలేక నీకు భయపడి మాలో పశ్చాత్తాపం బయటకు చెప్పలేకపోయామన్నయ్య. నువ్వు పశ్చాత్తాపడుతుంటే మాకు పశ్చాత్తాపం వస్తుందన్నయ్య. ఇన్నాళ్ళు నేను ఎవరిని చంపినా నాకు ఈ బాధ కలగలేదే. ఈ రోజే నాకు ఎందుకు ఇలా కలుగుతుంది? నిజంగా నేను తప్పు చేశాను రా అబ్బారా. అన్నా బాధపడకన్నా, ఇప్పటికైనా పర్లేదన్నా. అయ్యో బాధపడకండి. ఇప్పటికైనా పడ్డా కదా. లేదురా, నేను తప్పు చేశాను రా, తప్పు చేశాను రా. ఎంతో మంది మాన ప్రాణాలు నా చెవులో వినబడుతున్నాయిరా, ఇంకనో వినబడుతున్నాయిరా. అన్నా అరే నాకు చాలా బాధగా ఉందిరా. ఆయన నమ్ముకున్న యేసు ప్రభువుని నమ్ముకోవాలిరా. ఆయన నమ్ముకున్న దేవుడిని నమ్మాలిరా. అందరం నమ్ముతాం. నా భార్య కూడా గారు చెప్తుంటే విన్నదన్నా, తప్పు చేస్తే దేవుడు ఒప్పుకుంటే క్షమిస్తారన్నా. నువ్వు కూడా ఒకసారి క్షమించు. ఏసయ్యా, ఏంటి మనం ఇంత ఘోర పాపంలో మనం రక్షిస్తాడా? అవునన్నా. నేను మర్డర్ చేశాను కదరా. నా భార్య చెప్పిందన్నా మొన్న. ఎంతో మందిని మనం మానవంగా చేశాను కదరా. లేదన్నా, మనం దేవుడిగా ఎంతో మంది తాలిబొట్లు తెంపాము కదరా. లేదన్నా, మనం దేవుడిని ఎంతో ఒప్పుకుంటే మంది జీవితాలు చదావడం చేస్తాము కదరా. మన పాపాలు దిక్కుతారు. సమాధులు నాకు ఇప్పటికీ కనబడుతున్నాయిరా. తప్పుని దేవుడిగా ఒప్పుకున్నా, ఒప్పుకుంటే దేవుడు శిక్షిస్తాడు. మన బాబాలా బాధగా ఉందిరా. లేదన్నా, మన భద్రం ఒప్పుకున్నా అన్నా. అన్నా దేవుడు ప్రార్థించనా, అందరం ప్రార్థించుకుందాం. యేసయ్య నేను నమ్ముకుంటున్నాను రా. అలాగే అన్నా. అరే నాతో పాటు మీరు అందరూ అంగీకరించండి రా. యేసు ప్రభువా తండ్రి, ఆ పాస్టర్ గారిని అయ్యా, మీరు మిమ్మల్ని నమ్ముకున్న పాస్టర్ గారిని తండ్రి, కిరాతంగా చంపేశాను ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా, నన్ను క్షమించండి నాయనా, క్షమించండి తండ్రి. ఎన్నాళ్ళు ఈ రక్తంతో తడిచిన ఈ చేతుల్లో ఎప్పుడు ఈ మాటలు రాలేదు. ఆ పాస్టర్ గారు చంపిన తర్వాత ఆత్మ తండ్రి, అందరిని క్షమించండి తండ్రి. అయ్యా, మీరు దేవుడిని తెలిసి కొనేటట్టు నాకు చేయండి ప్రభా. నాతో పాటు వీళ్ళందరూ కూడా ప్రభా ఎన్నో విధాలుగా తప్పులు చేశారు ఆయన. అవును తండ్రి, క్షమించండి తండ్రి. ఇన్నాళ్ళు ఆయన చేసిన సేవని, ఇన్నాళ్ళు ఆయన చేసిన సువార్తని, ఇన్నాళ్ళు ఆయన ఏదైతే కొనసాగించారో అది నేను చేస్తాను రా. నేను చేస్తాను. నేను గనిని కాదురా, ఎక్కడి నుంచి నేను గనిని కాదురా. నేను గిడ్డుడిగా మారుతున్నాను రా. నేను గిడ్డుడిగా మారి ఆయన కొనసాగించవలసిన సేవను నేను చేస్తాను. ఆయన చేసిన సువార్తను నేను చేస్తాను. అందరూ చేద్దాం.
ఇప్పుడు అర్థమైందా గణిబాయ్ ఎవరు? అర్థమైందిరా. ఇప్పుడు చూసారా ఏసే ప్రేమ వల్ల ఆయన ఎలా మారారు? ఒకప్పుడు గణిబాయ్యారా, ఇప్పుడు ఏసే ప్రేమని తెలుసుకొని గిజ్జోన్గా మారి సువార్త చేస్తున్న మనిషి. అర్థమైందిరా మాకు ఆ గణేబాయ్ గురించి, ఆ దేవుడి గురించి కూడా అర్థమైందిరా. ఒక నరహంతకుడు, ఒక గూండా, ఒక రౌడీ అయినటువంటి వాడిని ఆ యేసయ్య మార్చాడు అంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడురా. ఒరే రాజుబా, మనం కూడా ఈ పాపిష్టి బ్రతుకుల నుంచి విడుదల పొందాంరా. ఈ దొంగతనం నుండి, ఈ వ్యసనాల నుండి, ఈ హత్యల నుండి మనం కూడా విడిచిపెడదాంరా. అవునరా, చాలా రోజులు పెట్టి కూడా నాకు కూడా ఏదోలా ఉంది. ఈ రోజు చూసిన తర్వాత నాకు కూడా ఏదో అది యేసు ప్రభువుని నమ్ముకోవాలి ఉందిరా. అలాగే బా. రే రాకేష్, మాకు కూడా ఒకసారి ఆ యేసయ్యకి తెలవడానికి మాకు ఆ మార్గం చూపించరా. ఈ యొక్క గణీబాయే ఆనాడు ఎంతో ఘోరత్వంగా బిహేవ్ చేసి ఈ టైంలో అంత గిజ్జోనుగా మారి అంత సువార్త చేయడానికి గల కారణం ఆ యేసే ప్రేమానికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందిరా. అదే విధంగా మనం కూడా ఈ రోజు నుంచి యేసే ప్రేమ కోసం పాటుపడదాం. అలాగేరా. ఈ విధంగా మీ జీవితాల్లో కూడా ఏదైనా తెలియకుండా తప్పులు చేసి ఉంటే ప్రతి ఒక్కరు యేసే ప్రేమ వలన యేసే ప్రేమ మీ కంటి ముందు చూపించాం. ఆ యొక్క విధంగా యేసే ప్రేమ మిమ్మల్ని క్షమిస్తుంది, మిమ్మల్ని భరిస్తుంది, మీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఇంకా ఎవరైనా మీ యొక్క తెలియని తప్పుల వల్ల యేసేకి దూరంగా ఉంటే మీ యొక్క జీవితాన్ని ఈ యొక్క చిన్న స్థితి ద్వారా ఆయన మార్చుకుంటారని మా యొక్క ప్రయత్నం. థ్యాంక్ యూ.